హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా ఆయన రెక్కల కింద భద్రపరిచి మనల్ని కాపాడి నడిపిస్తూ సజీవ లెక్కలో నిలబెట్టినటువంటి ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. 139వ కీర్తనలు 139వ కీర్తన. మనందరికీ కూడా తెలిసినటువంటి ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన. భక్తుడైనటువంటి దావీదు ఈ 139వ కీర్తనలో చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా సమస్యల్లో ఉన్నాడు. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో, పరిస్థితులు తనకు ఏమాత్రం కూడా అనుకూలంగా లేని సమయంలో భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాశాడు. అయితే తన కష్టాల్లో ఉన్నాడని లేదా తన ఇబ్బందుల్లో ఉన్నాడని ఒక 3 వచనాల్లో ఇక్కడ రాయబడింది. 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దులాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇప్పుడు దావీదు దగ్గర ఎవరెవరు ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, భక్తిహీనులు దావీదు పక్కనే ఉన్నారు, నరహంతకులు దావీదు ప్రక్కనే ఉన్నారు. 20వ వచనంలో అంటాడు, దురాలోచనలతో నిన్ను గురించి పలుకుదురు అని అంటున్నాడు. అంటే ఇంకెవరున్నారు? దురాలోచనలు చేసేవారు ఉన్నారు. 4వది, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. అంటే మోసము చేసేవారు కూడా దావీదు ప్రక్కనే ఉన్నారు. అలాగే దావీదు ప్రక్కన ఉన్నటువంటి మరొకరు ఎవరనంటే 21వ వచనం అంటాడు, నిన్ను ద్వేషించువారు అని అంటున్నాడు. అంటే ద్వేషించేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, దేవుణ్ణి త్రోసేసేవారు కూడా దావీదు ప్రక్కనే ఉన్నారు. అయితే నీ మీదకి లేచే వారిని నీవు అసహించుకొనుచున్నావు కదా అని అంటున్నాడు. అంటే దేవుని మీదకి కూడా తిరగబడేటువంటి మనస్తత్వం కలిగిన వారు దావీదు ప్రక్కనే కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారు నా కళ్ళకు కనబడతా ఉన్నప్పుడు వారు నాకు పూర్ణ ద్వేషము వారి పట్ల నాకు ఉంది అని అంటున్నాడు. ద్వేషము అంటే వ్యతిరేకిస్తూ ఉన్నాను. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఇదిగో నా పట్ల వారు ద్వేషంగా ఉన్నారు. రెండవది, దేవుని పట్ల కూడా వారు ద్వేషం కలిగి ఉన్నారు కనుక దేవా, నేను కూడా వారిని నేను ద్వేషిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మరొక మాట అంటాడు, వారిని నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేన్ని బట్టి? దేవుణ్ణి వారు త్రోసేస్తూ ఉన్నారు, దేవుని మార్గాన్ని వారు త్రోసేస్తూ ఉన్నారు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు కనుక నేను కూడా వారిని ద్వేషిస్తూ ఉన్నాను, నేను కూడా వారిని శత్రువులుగా భావించుకుంటా ఉన్నాను అని అంటున్నాడు.
ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తన మనం అర్థం చేసుకోగలిగితే భక్తుని యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి ఆలోచనల్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటాడు, భక్తిహీనుల యొక్క ఆలోచన ఎలాగున్నాయనంటే, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అని అంటున్నాడు. నరహంతకులు అని అంటే నా రక్తము కళ్ళ చూడాలని, నా ప్రాణము తీయ చూడాలని ప్రయత్నం చేసేటువంటి వారిని గురించి అంటాడు, నా యొద్ద నుండి మీరు తొలగిపోవుడి అని అంటున్నాడు. రెండోది, ఆయన యొక్క ఆలోచన ఎలాగున్నాయంటే, వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుతా ఉన్నారు అని అంటున్నాడు. దురాలోచనలు అనంటే ఆలోచనలు పైకేమో బాగానే కనబడతా ఉన్నాయి, మనసులోనేమో దురాలోచనలు ఉన్నాయి, ద్వేషపు ఆలోచనలు ఉన్నాయి, దుష్ట ఆలోచనలు ఉన్నాయి, పైకేమో మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుతా ఉన్నారు అని అంటున్నాడు. దేవుణ్ణి కూడా పైకి భక్తి కలిగిన వారుగా కనబడతా ఉన్నారు, దేవుని వెంబడించినటువంటి వారుగా కనబడుతున్నారు, దేవుని మహిమపరిచినటువంటి వారుగా కనబడుతున్నారు. మనసులోనేమో దురాలోచనలు ఉన్నాయట, దుష్ట ఆలోచనలు ఉన్నాయి. మనసు పరిశుద్ధపరచబడలేదు, మనసు పవిత్రపరచబడలేదు, మనసు రక్తము చేత కడగబడలేదు. మనసులో ఉన్నటువంటి ద్వేషమంతటిని కూడా దాచిపెట్టుకొని దేవుణ్ణి మాత్రం మహిమపరిచేటువంటి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు, దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా కనబడతా ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, మంచిదే, దేవుని స్తుతిస్తున్నారు, మంచిదే, దేవునితో సహవాసం కలిగిన వారుగా కనబడుతున్నారు, మంచిదే. కానీ లోపల ఏముందట? దురాలోచన ఉందట. దురాలోచన అంటే దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచన, దేవునికి నచ్చనటువంటి ఆలోచన, దేవుడు ఇష్టపడినటువంటి ఆలోచన హృదయంలో పెట్టుకొని పైకేమో చక్కగా దేవుని గురించి పలుకుతా ఉన్నారు అని అంటున్నాడు. రెండోది ఏమంటాడు? మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ప్రమాణం అయితే చేస్తున్నారు, మాట అయితే ఇస్తున్నారు, మాట ప్రకారంగా నడుస్తున్నట్లుగా ఉంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? మోసపుచ్చుటకై దేవుణ్ణి సహితం మోసపుచ్చుతున్నారట, మోసపుచ్చుతున్నారు. ఆదాము హవ్వలు అనబడేటువంటి వారిని దేవుడు ఆధిక్యతనిచ్చి అవకాశం ఇచ్చి ఏదైనా తోటలో వారికి అన్నిటిని కూడా సమకూర్చి దేవుడు వారికి పూర్తి స్వేచ్ఛనిస్తే వారు ఆ స్వేచ్ఛలో వారు తమ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. దేవుడు వద్దన్న పనిని చేసి, కాదన్న పనిని చేసి, దేవుడికి అయిష్టమైన దానిలో వారు ఆ కార్యములో వారు కూడా పాలుభాగస్తులై ఆ వద్దన్నటువంటి దాన్ని, మీరు ఈ పండు తినద్దు, మిగిలిన వాటన్నిటిని తినండి అని చెప్పని దేవుడు చెప్తే, మిగిలిన వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి తినద్దన్న దాని మీదే వారు ఫోకస్ చేసి వారు దాన్ని తినటానికే ప్రయత్నం చేసి ఇప్పుడు ఎక్కడున్నారు? చెట్టు చాటును దాక్కున్నా. ఆదామా ఎక్కడున్నావు అని అంటే, ఇదిగో నీ స్వరం వినబడగా నేను దాగుకుంటుని అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పేటప్పుడు ఏమన్నాడు? అన్నిటికీ ఊంకొట్టాడు, అన్నిటినీ కూడా అంగీకరించినట్టే ఉన్నాడు. నేను మరలా వస్తాను అని చెప్పినప్పుడు ఆయన మాట వినినట్టుగానే కనపడ్డాడు. ఆయన వెళ్ళాడు, వారి ఇష్టాన్ని వారు నెరవేర్చారు. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? చెట్టు చాటును దాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భక్తుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, రాజు అయినటువంటి సౌలుని దేవుడు అభిషేకించి దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు అయి ఉండగా, దేవుడు ఆ సౌలు యొక్క రాజ్యాధికారంలో దావీదు అనబడేటువంటి వ్యక్తికి కూడా అవకాశం ఇచ్చాడు. దావీదుకి ఇచ్చినటువంటి అవకాశంలో గొల్యాతును చంపి సౌలు యొక్క రాజ్యాన్ని గణపరిచినటువంటి వాడిగా దావీదు కనబడుతూ ఉంటే, సౌలేమో దావీదు మీద ద్వేషపూరితం కలిగి ఉన్నాడు, కక్షపూని ఉన్నాడు. కుమారుడు అంటున్నాడు యోనాతాను, తండ్రి ఇది మంచిది కాదు అని అంటున్నాడు. కానీ తండ్రి మంచిది కాదు, మంచి మాటే చెప్పు 19వ అధ్యాయంలో అంటాడు కదా, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము
నాలుగవ వచనం నుండి, యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైనటువంటి దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహు మేలు చేసిన కనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. అది నీవే చూచితివి, సంతోషించిద్ది కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు ఏం చేశాడు? యోనాతాను యొక్క మాటను పెడచెవును బెట్ల, యోనాతాను యొక్క మాటను ఆలకించాడు. యెహోవా జీవముతోడు. ఎవరితోటి ప్రమాణం చేస్తున్నాడు? యెహోవా జీవముతోడు అంటే దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. మనుషులతో కాదు, దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపను. చాలండి, చక్కటి మాట పలికాడు. ఎవరి మీద ప్రమాణం చేసి? దేవుని మీద ప్రమాణం చేసి. మాట నిలబెట్టుకోవాలి కదా. దేవుని మీదే ప్రమాణం చేశాడనంటే మాట ఎంత ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, ఎంత దేవునికి విధేయత కలిగి ఉండాలి, ఎంత దేవునికి లోబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. మాటను బట్టి చూస్తేనేమో అమ్మో అనుకునేటువంటి గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు సౌలు. మరి ఆ మాట నిలబెట్టుకునే విషయంలో ఎంతవరకు నిలబడగలిగాడు అని మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో ఎలాంటి కోపం కలిగి ఉన్నాడు దావీదు పట్ల? ఒకే దెబ్బతో దావీదుని గోడకు పొడుచుదునన్న భావం కలిగి, మనసులో అట్టి ఆలోచన కలిగి, మనసులో అట్టి దురాలోచన కలిగి, పైకేమో కుమారుడితో అంటున్నాడు, నేను దావీదుకి ఏ హాని చెయ్యను, ఇదిగో యెహోవా జీవముతోడు అని అంటున్నాడు. పై మాట ఎలాగుంది? జనాలు మెప్పు పొందేటట్టుగా ఉంది, దేవుడు కూడా ఆనందపడేటట్టుగా ఉంది. పై భక్తి చూడబోతేనేమో దేవుని తోడు, నేను మాత్రం దావీదుని చంపను అని అంటున్నాడు, మరణశిక్ష విధించను అని అంటున్నాడు. మరి ఆ మాట నిలబెట్టుకునే విషయంలో ఇతడు ఎలాగున్నాడు? వారు దురాలోచన కలిగి ఈట విసిరెను. ఎలాంటి ఆలోచన? దావీదును ఒకే దెబ్బతో గోడకు పొడుచుదునన్న భావం మనసులో పెట్టుకొని, పైకేమో నేను ఏం చేయనని చెప్పని నమ్మకంగా దావీదుని పిలిపించి, తన మనసులోనేమో కోపాన్ని పెట్టుకొని, తన మనసులోనేమో ద్వేషాన్ని పెట్టుకొని, తన మనసులోనేమో దేవునికి అయిష్టమైన ఆలోచన పెట్టుకొని, దావీదు వచ్చే వరకు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదుని రానిచ్చాడు. వెంటనే దురాత్మతలోకి వచ్చిన తర్వాత అప్పుడు తన మనసు మార్చుకున్నాడు. దేవునితో చేసిన ప్రమాణాన్ని ప్రక్కన పెట్టాడు, దేవునితో కలిగిన సంబంధాన్ని ప్రక్కన పెట్టాడు, దేవుని అభిషేకాన్ని ప్రక్కన పెట్టాడు, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు దురాలోచనతో ఇప్పుడు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్టి మనుషుల మధ్యలో కదా దావీదు నివసించింది. అందుకే దావీదు అంటాడు, అయ్యా వారి ఆలోచనలు ఎలాగుండి అని అంటే 20వ వచనము 139వ కీర్తనలో, వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుతురు, యెహోవా జీవముతోడు అని అంట. ఎవరితోడు? యెహోవా జీవముతోడు. ఇది దేవుని మీద ప్రమాణమే చెప్తున్నాను, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి. అదండి, ఇలాంటి మనుషులను దావీదు ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఇలాంటి మనుషుల మధ్యలో దావీదు నివసిస్తున్నాడు కాబట్టి, దావీదు ఇలాంటి మనుషుల యొక్క మనస్తత్వాలను గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దావీదు అంటాడు, ఇలాంటి మనుషులను గురించి ఆయన అంటాడు, వారి ఆలోచనలు దురాలోచనలు
వారు మోసపుచ్చటకై నిన్ను గురించి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను కూడా ద్వేషిస్తా ఉన్నాను అని అంటున్నాడు. అసలు ఈ కీర్తన రాయడానికి గల కారణం ఇదిగో దావీదు జీవితంలో కలిగినటువంటి శోధనలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరిస్థితుల ప్రతికూలతలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోసపుచ్చేవారు తన జీవితంలో ఎదురయ్యారు. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు తన జీవితంలో ఎదురయ్యారు. నరహంతకులు తన జీవితంలో ఎదురయ్యారు. దురాలోచన కలిగిన వారు తన జీవితంలో ఎదురయ్యారు. మోసపుచ్చేవారు తన జీవితంలో ఎదురయ్యారు. తను ద్వేషించేవారు తన జీవితంలో ఎదురయ్యారు. దేవుని మీదకి లేచేవారిని కూడా దావీదు తన కళ్ళతో చూచి ఉన్నాడు గనుక ఇప్పుడు అంటున్నాడు, మొదటి వచనంలో అంటాడు కదా, యెహోవా, ఇదిగో నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను ఎలాంటి వాడినో నీకు తెలుసయ్యా. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది చాలండి. అది నేను వర్ణించలేనయ్యా. అది నేను వివరించలేను. అది నేను చెప్పలేను. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. ఇక్కడ ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు చూడకపోతే వారు నరహంతకులుగా కనబడుతున్నారు. వారు భక్తిహీనులుగా కనబడుతున్నారు. వారు దురాలోచనలతో ఉన్నారు. వారు మోసపు చేసేటువంటి వారుగా ఉన్నారు. వారు ద్వేషించేటువంటి వారుగా ఉన్నారు. పైకి ఎలాగున్నారు? వారు దురాలోచనలతో ఉన్నారు, కానీ నిన్ను గురించి మాత్రం బాగా బలుగుతూ ఉన్నారు. నిన్ను గురించి మాత్రం బాగా గణపరుస్తూ ఉన్నారు. నిన్ను గురించి మాత్రం దేవుని మహిమపరిచే వారిగా ఉన్నాడు. రాజు అయినటువంటి సౌలు అంటాడు, యెహోవా జీవముతోడు నేను దావీదుని ఎంత బాగుందా మాట వినటానికి. కానీ అన్న మాట ప్రకారంగా అతడు ఉండగలిగాడా? అన్న మాట ప్రకారంగా అతడు మాట నిలబెట్టుకోగలిగాడా? దేవుని మీద ప్రమాణం చేసి ఆ మాటను నిలబెట్టుకోలేని వ్యక్తి అయి ఇప్పుడు దురాత్మ చేత నడిపించబడి మాట ప్రమాణమును ప్రక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి మనుషులను చూసినటువంటి దావీదు అంటాడు, దేవా, నేను ఎలాంటి వాడిని నీకు తెలుసు కదా. నా మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలుసు కదా. వారు దురాలోచనలతో ఉన్నారు, కానీ నేను ఎలాంటి వాడినో నీకు తెలుసయ్యా. కాబట్టి భక్తుడు అంటాడు, ఇదిగో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును, నా మాటలు కాదు, నేను చెప్పే మాటలు కాదు, నేను గొప్పవాడిని నేను చెప్పడం లేదు, అన్నీ నీకు తెలుసయ్యా అని అంటున్నాడు. ఎంతమంది గ్రహించగలుగుతారు? ఇదిగో దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడని, దేవుడు నన్ను చూస్తున్నాడని, దేవుడు నా ప్రక్కన ఉన్నాడని, దేవుడు నన్ను నడుస్తూ ఉన్నప్పుడు, నేను పడుకుంటూ ఉన్నప్పుడు, నేను లేచినప్పుడు దేవుడు నాతో ఉన్నాడనే విషయాన్ని ఎంతమంది గ్రహించగలుగుతా ఉన్నాడు? భక్తుడు ఎరిగి ఉన్నాడు. భక్తుడు తెలుసుకొని ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడో ఎరిగి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మన ప్రక్కనే ఉన్నాడు, మనతోటే ఉన్నాడు. మనం మంచి పలికినప్పుడు మన పక్కనే ఉన్నాడు, మనం చెడ్డ పలికినప్పుడు కూడా మన పక్కనే ఉన్నాడు. మనం పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు, మనం గమనించేటువంటి దేవుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది 33వ కీర్తన 12వ వచనంలో, 33వ కీర్తన 13వ వచనం, యెహోవా ఆకాశముల నుండి, 33వ కీర్తన 13వ వచనం, యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరికీ హృదయములను ఏకరీతిగా నిర్మించి ఉన్నాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. చాలండి. దేవుడు ఎలాంటి వాడు? తానున్న నివాస స్థలములోని భూలోక నివాసులందరి వైపు ఆయన తన కనుదృష్టిని నిలిపి ఉన్నాడు. మనం లేచుట, మనం నిలుచుండుట, మనం నడుచుట, మనం పడుకొనుట,
సమస్తము నెరిగిన వాడు, మన ముందు మన వెనకాల సమస్తము గ్రహిస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నాడన్న గ్రహింపు దావీదు కలిగి ఉన్నాడు. ఈ గ్రహింపుని ఎందరో అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. ఈ గ్రహింపు ఎందరు గమనించగలుగుతూ ఉన్నారు. ఈ గ్రహింపును ఎందరూ అవగాహన చేసుకోగలుగుతూ ఉన్నారు. ఇది నేను మాట్లాడుతున్నప్పుడు నా ప్రక్కన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని, నన్ను చూస్తున్నాడన్న విషయాన్ని ఎందరు గ్రహించగలుగుతూ ఉన్నారు? ఎందరూ అట్టి ఆలోచనను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు? భక్తుడు చాలా లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని. వారు అనుకుంటున్నారు, వారు దురాలోచనలు చేస్తూ మమ్మల్ని ఎవ్వరు కూడా గమనించలేరులే అని అనుకుంటున్నాడు. భక్తుడు ఏమంటాడు? మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రహింపును మనం కలిగిన వారమై ఉండాలి. పైన ఒకటి లోపల ఒకటి, బయట ఒకటి లోపల ఒకటి, మాట ఒకటి ప్రవక్తన ఒకటి ఉండకూడదు అన్న భావంతో భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. వారు అనుకుంటున్నారు వారి మాటలు ఒకలాగా ఉన్నాయి, క్రియలు మరొకలాగా ఉన్నాయి. పైకేమో ప్రమాణం చేస్తున్నాడు, క్రియలేమో దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. కాబట్టి భక్తుడు అంటాడు, దేవా నేను లేచుట నేను నిల్చుండట నీవు చూస్తున్నావు. కాబట్టి మరొక సందర్భంలో అనుకుంటాడు, అక్కడే 7వ వచనంలో అంటాడు, ఇదిగో నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవదును. ఇదిగో ఆకాశమునకెక్కి అక్కడ కూడా నీవున్నావు. నేను పాతాళముని మందు పండుకొని ఉన్నను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. దేవుని దృష్టిలో భక్తుడైనటువంటి దావీదు ఎలాగ ఆయన పరిశీలన చేస్తాడో స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. ఫస్ట్ 6 వచనాలలో అంటాడు, నేను నడుచుట, నేను కూర్చోవడం, నేను పడుకోవటం, నేను లెగవటం, నా ముందు నా వెనకాల అన్నీ నువ్వు చూస్తున్నావు అంటాడు. ఇప్పుడేమంటాడు? నేను పైకెక్కిపోయినా నీవు ఉన్నావు, రెండోది కిందకి అగాధములకు వెళ్ళినా నీవు ఉన్నావు, వేకువ రెక్కలు కట్టుకుని సముద్రపు అగాధములకు వెళ్ళుదునా అక్కడ కూడా నీవు ఉన్నావు. నేను ఎక్కడికి తప్పించుకుని వెళ్ళగలను? నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఎక్కడికి కూడా తప్పించుకుని వెళ్ళలేను. అన్నింటినీ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. అబ్బే నేను అనలేదు, నేను చూడలేదు, నాకు తెలియదు అని ఒకవేళ మనం మనుషుల యొక్క మెప్పును మనం పొందొచ్చు, మనుషుల ద్వారా మనం ఘనత పొందొచ్చు. అబ్బాయి ఆమెకు తెలియదు అంటలే పాపం అనని ఒకవేళ మనుషుల సాక్ష్యాన్ని మనం పొందొచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? ఆయన ఆకాశమునికి ఎక్కినా అక్కడ ఉన్నాడు, అగాధంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు, సముద్రపు దిగంతంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. ఆయన సమస్తమును పరిశీలనగా తెలుసుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ గ్రహింపును మనమందరం కూడా ఎరిగిన వారం అయి ఉండాలి. మరొక మాట అంటాడు భక్తుడు, ఇదిగో వీటన్నిటికంటే కూడా ఏమంటాడు? ప్రారంభ వచనాల్లో అంటాడు, నా ముందు నా వెనకాల ఉన్నావు అంటాడు. ఇప్పుడు అంటాడు, నేను ఆకాశంకి ఎక్కినా అగాధంలోకి వెళ్ళినా నీవు ఉన్నావు అంటాడు. ఇప్పుడు అసలు అంటాడు, ఇవన్నీ కాదు కానీ ఈ మాటలన్నీ పక్కన పెడితే అసలు నన్ను చేసిన వాడు నీవే కదయ్యా. 13వ వచనంలో అంటాడు, నా అంతరంద్రియములను ఇన్ని మాటలు ఎందుకు? అసలు నా నిర్మాణం నీవే కదా, నన్ను నడిపిస్తున్నవాడు నీవే కదా. కాబట్టి భక్తుడు అంటాడు కదా, నా అంతరంద్రియములు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా
భయమును, ఆశ్చర్యమును. చాలండి. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? పైకి కనపడుతున్నటువంటి శరీరాన్ని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియవనుకుని నేను ఒకవేళ భ్రమపడతానేమో, అవన్నీ కూడా నీవు ఎరిగి ఉన్నావయ్యా. నేను నడిచి నడక మాత్రమే కాదు, నేను పడుకునేటువంటి పడక మాత్రమే కాదు, నా వెనక మాత్రమే కాదు, నా ముందు మాత్రమే కాదు, నేను పైకి వెళ్ళినప్పుడే కాదు, నేను కిందకి వచ్చినప్పుడే కాదు, సముద్రపు అగాధములోనే కాదు, అస్సలకి నా శరీర భాగాల్లో ఉన్నటువంటి ప్రతి అవయవమును నీవు ఎరిగి ఉన్నావయ్యా అని అంటాడు. ఇంకా లోతుగా ఇల్లు మాట్లాడుతున్నాడు. ఇంకా గ్రహింపును కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా సమస్తమును ఆయనకు ఎరిగి ఉన్నాడన్న విషయాన్ని భక్తుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. అంటే గర్భం లోపల ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి. అంటే శరీరం లోపల ఉన్నటువంటి అవయవ భాగాలన్నింటినీ కూడా నన్ను నిర్మించిన వాడవు నీవే కదా. కాబట్టి మరొక మాట అంటాడు, నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు, ఎముకలు పైకి కనపడతాయా? అవి లోపల ఉంటాయి. ఆ లోపల ఉన్న ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు అని అంటున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిను, నియమింపబడిన దినములలో ఒక్కటే నేను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇవన్నిటిని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీ తలంపులు ఎంత ప్రియమైనవి, ఎంత గొప్పవి, నీ ఆలోచనలు ఎంత గొప్పవి, వీటన్నిటిని గ్రహిస్తామని ఆలోచన చేద్దామా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నాయి. ఎన్నని నేను గమనించగలను, ఎన్నని నేను పరిశీలించగలను, నీ గొప్పతనాన్ని నేను ఎంత నేను వివరించగలను. కాబట్టి దుష్టులు అనుకోవచ్చేమో, పైకి ఆలోచన మరొకటి చేసి పైకి పలికే మాటేమో మరొకటి పలకచ్చేమో. నీవు సమస్తమును ఎరిగిన వాడవయ్యా అని అంటున్నాడు. రెండోది అంటాడు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయదు. మోసం చేయాలన్నది మానసేమో లోపల ఉంటుంది, ప్రమాణమేమో పైకి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వారి గ్రహించలేకపోవచ్చేమో. ఇదిగో దేవా, నేను సమస్తమును ఎరిగి ఉన్నానయ్యా. దేవుడు ఎలాంటి వాడో భక్తుడు గుర్తెరగలుగుతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎంతవరకు దేవుని గొప్పతనాన్ని గ్రహించగలుగుతా ఉన్నావు? దేవుడిని ఎంతవరకు నీవు అర్థం చేసుకోగలుగుతా ఉన్నావు? ఒకవేళ మనుషులకు కనబడనట్లుగా ఒకవేళ నీవు ఉండొచ్చేమో, కానీ ఆయనకు మరుగై ఉన్నదేంటి? ఆయన్ని మరుగు చేసి మనం ఏమీ చేయగలుగుతాం? భక్తుడు అంటాడు, 12వ వచనం అంటాడు, చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఆయనకి ఎలాగుంటుంది? ఇది చీకటి కదా, మనుషులు ఎవరు చూడడం లేదని చెప్పని ఆ చీకటి మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు, మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తించవచ్చు, మనకు నచ్చినటువంటి క్రియలను మనం చేయొచ్చు. ఆ చీకట్లో మనం గుసగుసలాడచ్చు, ఆ చీకట్లో మనకు నచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు. కానీ దేవునికి ఎలాగుంటుంది అని భక్తుడు గ్రహించాడనంటే, ఆయనకు చీకటైనను వెలుగుగా ఉంటుందట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం మందు ఈ 139వ కీర్తనలో దుష్టులు వారి ఆలోచనలు లోపలొకటి పైనొకటి కనబడుతూ ఉండగా గ్రహించినటువంటి భక్తుడు అంటాడు, దేవా, నీవు నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా క్రియలను, నా ఆలోచనల్ని, నా నడవడికని, నా క్రియలను నువ్వు గమనించినప్పుడు దేవా, నీకు దాచిపెట్టి నేను ఏది కూడా చేయలేను. నా ముందు నా వెనకాల నీవు ఉన్నావు, పైన క్రింద నీవు ఉన్నావు, నా అంతరంద్రములను నీవే నిర్మించావు. కాబట్టి నేను ఎక్కడికి
వెళ్ళగలుగుతాను, నేనేమి చేయగలుగుతాను? సమస్తమును ఎరిగిన దేవునికి భక్తుడు అంటాడు కదా, అందును బట్టి 14వ వచనంలో, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉన్నటువంటి దావీదు దేవుణ్ణి ఘనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ గ్రహింపు నీలో నాలో చూడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ దేవుడు చూస్తున్నాడనే భావమే కనుక సౌలులో ఉంటే దావీదుని ఎందుకు చంపాలనుకుంటాడు? దేవుడు చూస్తున్నాడు నా హృదయంతరంగాన్ని అనే ఆలోచనే కనుకుంటే దావీదు మీద ఎందుకు విషపు చూపు నిలుపుతాడు? ఆ గ్రహింపు లేకే కదా. ఈ రాత్రికాలం ముందు ఆ గ్రహింపును నీవు కలిగి ఉండాలని భక్తుడైన దావీదు యొక్క క్రియలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదుకు ఉన్నటువంటి దూరపు దృష్టిని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన, ఈ అవగాహన నీలో కూడా దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ తలలు వంచుదాం.